ఈసారి హైదరాబాద్లో గణేష్ పండుగ ఎలా జరుగుతుంది, నిమజ్జనం ఎలా జరుగుతుంది, ఫుల్ వీడియో ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. పూర్తిగా చూసేయండి, వీడియో మాత్రం మంచిగా ఉంటుంది. ఈసారి బాలాపూర్లో స్వర్ణగిరి సెట్ చేశారు. సో వెళ్ళి బాలాపూర్ గణేష్ని వెళ్ళి చూద్దాం. అలానే లాస్ట్ ఇయర్ బాలాపూర్ గణేష్ది లడ్డు 30 లక్షల 1,000కి లడ్డు పోయింది. ఈసారి నీకు బాలాపూర్ లడ్డు పూర్తిగా చూపిస్తాను. అలానే ట్యాంక్ బండ్ దగ్గర జరిగే నిమజ్జనము, అలానే ఖైరతాబాద్ కుదిరితే చూద్దాము. పైగా ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉంటారు. ఈరోజు డేట్ వచ్చేసి 5 చూద్దాం. ఎందుకంటే ఈరోజు లాస్ట్, ఈరోజు తర్వాత రేపటి నుంచి మొత్తము సెట్ మొత్తం తీసేస్తారు. అందుకని ఈరోజు వెళ్ళి చూసేద్దాము, వీలైనంత చూసేద్దాం. అలానే హైదరాబాద్లో వినాయక చవితి ఎలా జరుగుతుందో, నిమజ్జనం ఎలా జరుగుతుందో ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, ఎంజాయ్ చేయండి. ఈసారి ఓకే, అర్థమైంది కదా. ఇది బాలాపూర్ ఎంట్రన్స్ అనమాట. సంవత్సరం గ్రహణం వల్ల ఒక రోజు ముందే నిమజ్జనం చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఇక్కడ లాస్ట్ రోజు కదా, దేవుని చూడడానికి చాలా మంది భక్తులు వచ్చారు. క్రౌడ్ మాత్రం చాలా ఫుల్గా ఉంది అసలు. ఇక్కడికి మేము ఈ క్రౌడ్లో నుంచి స్వామివారిని దర్శించుకునేసరికి మాకు గంట పట్టింది మాది ఈ లైన్లో. చూడండి అంత పెద్ద క్యూ ఉందో. ఇదే స్వర్ణగిరి సెట్ అనమాట. మీరు హైదరాబాద్లో స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళింటే కనుక మీకు ఐడియా ఉంటుంది, చాలామందికి ఐడియా ఉంటుంది. ఈ సెట్ వేసారు ఈసారి ఇక్కడ బాలాపూర్లో. లోపల కూడా బాగుంది. ఈయననే మనం బాలాపూర్ గణేష్ అంటామన్నమాట. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల పోలీసు వాళ్ళు తోసేస్తున్నారు త్వరగా వెళ్ళిపోమని చెప్పేసి. అందుకని వీడియో సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయా. ఇదే బాలాపూర్ లడ్డు. ఈ ఇయర్ ఈ లడ్డు 35 లక్షలు పలికింది. ఇందాక మనం లైన్లో ఉన్నాం కాబట్టి అక్కడ మనకి సరిగ్గా కనపడలేదు. అందుకని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ బయట నుంచి చూపిస్తున్నాం స్వర్ణగిరి సెట్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇయర్ ఈ సెట్ వేశారు, నెక్స్ట్ ఇయర్ అయోధ్య సెట్ వేస్తారని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఈ ఇయర్ కూడా లడ్డు 35 లక్షలకి పలికింది. వద్దురా నాయన అంటే 15 ఫీట్స్ జైంట్ వీల్ ఎక్కించారు. ఈ జైంట్ ఎక్కి వచ్చేసరికి గుండెలు మొత్తం జారిపోయాయి అసలుకి. అరే రీల్ మొత్తం తయారైందా? ఇది బాలాపూర్ లేక్ అంటారు. బాలాపూర్ ఆల్రెడీ నిమజ్జనమైన విగ్రహాలు. బాలాపూర్ దగ్గర చెరువు.
వ్రతము పట్టి నిన్ను ప్రార్థించేము వరము లీయగా గణనాథ స్వామి ఒకటి మళ్ళీ కిందికి పైకి 2 సార్లు దేవా శరణం స్వామి శరణం 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 గణనాథ స్వామి శరణం శరణం గణనాథ దేవా శరణం స్వామి శరణం 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 గణనాథ స్వామి దేవా శరణం స్వామి శరణం 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 గణనాథ జోకా నవ్వాలా చెరువు పేరు తెలుసు కానీ మళ్ళీ హైదరాబాద్ ఉంటుంది బాలపూర్ చెరువా ఎంత వాళ్ళు వస్తుంది గీత వాళ్ళకి ఈత వస్తుందా ఫస్ట్ మామూలప్పుడు ఆ బొమ్మను 7 మంది నిలబెట్టి కానీ లేదు ఇంకొక పడిపోతుంది ఏంది వాళ్ళు అంతేది పడేసిన వాళ్ళు ఆ ఎత్తాలంటే 10 మంది 20 మంది కావాలా బాగా లోతుంది బ్రో అది పెద్దమే బ్రో $38 బ్రో ఇది
తెలంగాణ రాష్ట్ర భవన్ ఇది, అంటే సచివాలయం అంటారు మన భాష చెప్పాలంటే. ట్యాంక్ బండ్ దగ్గరికి మనం ఎంటర్ అయ్యాము. ఇక్కడ నిమజ్జనం మొత్తం జరుగుతున్నాము. ఇదంతా ట్యాంక్ బండ్ అనమాట. చిన్న చిన్న బొమ్మలు అనగా నిమజ్జనం బాగా చేస్తున్నారు, డెకరేషన్ బాగా చేస్తున్నారు. ఏంటి బ్రో ఎన్ని కేళ్ళు ఉన్నాయా? ఈరోజు డేట్ 5 అనమాట. మేము విగ్రహాలను చూడడం కోసం ఈవినింగ్ 6కి మేము రూమ్ నుంచి బయటకు వచ్చాము. నైట్ మొత్తం అన్ని విగ్రహాలు మొత్తం చూసేసాము. ఇక్కడ వీడియోస్ మొత్తం చాలా పెద్దగా వచ్చింది, లెంతీగా వచ్చింది, మీకే బోర్ కొడుతుందని చెప్పేసి తక్కువ చూపిస్తున్నాం. అలానే నైట్ మొత్తం బలాదురు తిరిగేసాము. బాగా ఆకలి వేస్తుందని చెప్పేసి ఇక్కడ 4 AM బిర్యానీ ఫేమస్ అంట. అందుకని ఇక్కడికి వచ్చి మేము లగ్గిస్తున్నాము. ఇప్పుడు తిని అయిపోయిన తర్వాత ఖైరతాబాద్ విగ్రహం మీదకి వెళ్ళాలి మేము. ఖైరతాబాద్ వస్తున్నాం. ఇదే ఖైరతాబాద్ గణేష్. హైదరాబాద్లో ద ఫేమస్ గణేష్లలో ఈ గణేష్ కూడా ఒకటి. మేము వెళ్ళేసరికి క్రేన్ తాళ్ళు మొత్తం రెడీ చేస్తున్నారు వెహికల్ మీద పెట్టడానికి. జనం చాలామంది వచ్చేసరికి అందరిని అక్కడ ఆపేసేసారు, లోపల పోనేకుండా.